గుడ్ ఆఫ్టర్నూన్, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పూలే ఆశయాలను ఆచరించి చూపిన పాలకుడు కేసీఆర్. గురుకులాల్లో పేదలకు నాణ్యమైన విద్య అందించారన్న కేటీఆర్. పూలే ఆశయాలు కార్యాచరణ నేటికి స్ఫూర్తిదాయకం. జయంతి సందర్భంగా హరీష్ రావు నివాళులు. రంజాన్ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు. ప్రార్థనలకు హాజరై ముస్లింలకు శుభాకాంక్షలు. పరస్పర ప్రేమాభిమానాలే భారత జీవన సౌందర్యం. కాపాడుకుందామన్న ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. హర్యానాలో ప్రైవేటు స్కూల్ బస్సుకు ప్రమాదం. 5 విద్యార్థుల దుర్మరణం, 15 మందికి గాయాలు. పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి సీనియర్ నాయకులు కొప్పుల ఈశ్వర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయాల్లో అపారమైన అనుభవం, నిబద్ధత కలిగిన నాయకుడు కొప్పుల ఈశ్వర్ అని కొనియాడారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన కొప్పుల ఈశ్వర్ను మించిన నాయకుడు మరొకరు లేరని కితాబిచ్చారు. గొప్ప నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించే యువతకు కొప్పుల ఈశ్వర్ ప్రస్థానం ఖచ్చితంగా స్ఫూర్తిదాయకం అంటూ ట్వీట్ చేశారు. 80వ దశకం చివరిలో సాధారణ సింగరేణి కార్మికుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన క్రమంగా కార్మిక సంఘ నాయకుడిగా ఎదిగి ఆ తర్వాత 90వ దశకం చివరిలో ప్రజా జీవితంలో చేరారని చెప్పారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలకు ఎంతో సేవ చేసిన కొప్పుల ఈశ్వర్ను పెద్దపల్లి ప్రజలు ఎంపీగా ఆశీర్వదించి గెలిపిస్తారని ఆశిస్తున్నానని కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హరీష్ రావు సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామూహిక ప్రార్థనల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని అల్లాని ప్రార్థించారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి అలైబలై తీసుకున్నారు. తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాని వేడుకున్నట్లు హరీష్ రావు తెలిపారు. నెల రోజుల ఉపవాస దీక్ష తర్వాత ఈ రోజు జరిగే రంజాన్ పండగ ముఖ్యంగా ముస్లిం మైనార్టీలందరికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటి పండగ. ఈ సందర్భంగా సిద్దిపేట ముస్లిం మైనార్టీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ముస్లిం మైనార్టీలందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రంజాన్ మీ అందరి జీవితాల్లో మీ ఆశయాలను నెరవేర్చే విధంగా ఆ అల్లా మీ అందరికీ దీవెనలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ మరి రంజాన్ పండగ మన సిద్దిపేటలో గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా రంజాన్ పర్వదినాన ఇక్కడికి వచ్చి మా ముస్లిం సోదరులందరితో కూడా అలాయ్ బలాయి చేసుకోవడం, వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక హిందూ ముస్లిం
మధ్య ఒక మంచి ఐక్యతను ఒక ప్రతీకగా ఈ సిద్దిపేటలో గత ఆనవాయితీని కొనసాగిస్తూ ముందుకు పోవడం జరుగుతా ఉంది. మరోసారి మా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. రంజాన్ సందర్భంగా సూర్యాపేటలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డితో మాట్లాడుతూ ప్రజలందరిపై అల్లా దీవెనలు నిండుగా ఉండాలని అన్నారు. మత సామరస్యానికి తెలంగాణ రాష్ట్రం నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. గత నెల రోజులుగా కఠోరమైన ఉపవాస దీక్షలు చేసి మానవాళి సుఖ సంతోషాల కొరకు ముస్లిం సోదరులు చేసిన దీక్షలన్నీ ఫలించి మరి అల్లా కరుణించి ఈ సంవత్సరం అంతా ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా ఆయురారోగ్యాలని సుఖశాంతులు ఇవ్వాలని, ప్రపంచమంతా శాంతియుతంగా సోదరభావంతో ఎటువంటి అశాంతి లేకుండా ప్రజలందరూ జీవించాలని చెప్పి అల్లా కరుణించడం కొరకు నెల రోజులు ఉపవాస దీక్షలు చేసి ముస్లిం సోదరిమణులందరూ చేసిన దీక్షలు ఫలించాలని, అల్లా అందరూ కోరుకున్న విధంగా కరుణించి ప్రపంచానికి శాంతిని చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికీ కూడా శుభాకాంక్షలు. రాష్ట్రంలోని అన్ని మతస్థులతో సోదర భావాన్ని కలిగి ఉండి వారి సంక్షేమానికి కృషి చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని మాజీ మంత్రి పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గోదావరి ఖని శారదానగర్లో జరిగిన రంజాన్ వేడుకల్లో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు వారికి స్వాగతం పలికి సన్మానించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటలు చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించాలని కొప్పుల అన్నారు. आपसे मिलता रहा हूं। जब लास्ट रमजान में आपके पास आया था, रामगुण की तरफ पलट के देख रहा था. ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. మరి వారందరి యొక్క సంరక్షణ జరగాలని ఆలోచించినటువంటి ప్రభుత్వము మరి ఏ రాష్ట్రంలో ఉన్నది అని అంటే అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోనే జరిగిందని మాత్రమే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అవి కేసీఆర్ గారి పరిపాలనలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పార్టీ కానీ ముస్లింల పట్ల, క్రైస్తవుల పట్ల, హిందువుల పట్ల, అన్ని మతాల పట్ల ఒక సోదర భావంతో కలిగి వారి యొక్క అభివృద్ధిని కోరుకున్నటువంటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఈద్గాలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా ఆశీస్సులు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై ఉండాలని ముస్లిం మైనారిటీ పెద్దలు ప్రార్థన చేశారు. నిర్మల్
నిర్మల్ జిల్లా బాంసా ఈద్గాలో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు జరిగాయి. సుమారు 230 సంవత్సరాల నుండి బైంసా ఈద్గాలో నిరంతరాయంగా జరుగుతున్న వేడుకల్లో ఈసారి కూడా 10 నుండి 15 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఈద్గా కమిటీ చైర్మన్ ఫైజుల్లా ఖాన్ నేతృత్వంలో జరుగుతున్న ఏర్పాట్లన్నీ నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. రంజాన్ వేడుకలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు ఎస్పీ జానకి షర్మిల. ఇది 230 years ఓల్డ్ అని చెప్తున్నారు. ఇంత మంచి చరిత్ర కలిగిన ఈ ప్లేస్లో ముస్లిం సోదరులందరూ కూడా ప్రౌండ్గా ప్రశాంతంగా ఆనందంగా జరుపుకోవాలని నేను అరౌండ్ 150 మెంబర్స్. కమాండ్ కంట్రోల్కి అన్ని సీసీ కెమెరాస్ అనుసంధానం చేయడం జరుగుతుంది. అలాగే సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా పర్యవేక్షిస్తారు. ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ బందోబస్తు జరుగుతుంది. ఇది 230 years ఓల్డ్ అని చెప్తున్నారు. ఇంత మంచి చరిత్ర కలిగిన ఈ ప్లేస్లో ఆదిలాబాద్లో జరిగిన రంజాన్ పండుగ వేడుకల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి ఆదిలాబాద్లోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, ముస్లిం సోదరులు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లింలకు అత్యంత ప్రీతిపాత్రమైనది రంజాన్ మాసం. 30 రోజులుగా చేస్తున్న ఉపవాస దీక్షలు నేడు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా కేపీహెచ్పీలోని ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఈద్గాలో ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు మాధవరం కృష్ణారావు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా రంజాన్ వేడుకలు జరిగాయి. కాగజ్నగర్ పట్టణంలోని ఖదీం ఈద్గా వద్ద ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి నెలవంక కనిపించడంతో ముస్లిం సోదరులు తమ ఉపవాస దీక్షలను విరమించారు. చాంద్ ముబారక్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రంజాన్ సందర్భంగా మక్కా మసీద్, మీర్ ఆలం మసీదులలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. వేల సంఖ్యలో హాజరై రంజాన్ విషెస్ చెప్పుకున్నారు. పాతబస్తీ మీర్ ఆలం ఈద్గాలో ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ దృష్ట్యా జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. जितने लोग हैं जो फजर पढ़े हाथ उठा కరీంనగర్లో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు కాళేశ్వరం నుంచి నీరు రాక ఎల్ఎంజీ నీటిలో విలువలు గణనీయంగా తగ్గిపోయాయి. గత ఏడాది ఇదే టైంలో 12 టీఎంసీల నీటితో కళకళ్లాడిన ఎల్ఎండీ ఇప్పుడు నీరు లేక ఎడారిని తలపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు పరిస్థితులపై టీ న్యూస్ ప్రత్యేక కథనం.
ఎండిపోతున్న చెరువులు, అడుగంటుతున్న బావులు, ముదురుతున్న ఎండలు, లోతుకు భూగర్భ జలాలు, పంటను కాపాడుకునేందుకు బోరు పక్కన బోరు, గొంతు తడుపుకునేందుకు ఇంటికి ట్యాంకర్లు, ఆయకట్టుకు కటకట, తాగునీటికి దంట. వెరసి తెలంగాణ రాష్ట్రం నీటికి గోసపడుతున్నది. మొన్నటి వానాకాలం సీజన్ వరకు పచ్చని పంటలతో కలకలలాడిన రాష్ట్రంలో ప్రస్తుతం ఎండిన పంటలు ఎక్కిరిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో గాడిన పడ్డ ఎవసం కాంగ్రెస్ 3 నెలల పాలనలోనే గాడి తప్పింది. మొత్తంగా తెలంగాణకు మళ్లీ కష్టకాలం మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి కనిపిస్తుంది. వేసవి తీవ్రత పెరగకముందే నీటి కొరత ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాకు జీవాధారమైన ఎస్ఆర్ఎస్పీలో నీటి మట్టం 10 టీఎంసీలకు పడిపోయిందంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిడ్ మానేరు, లోయర్ మానేరులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. 24 టీఎంసీల సామర్థ్యం గల లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే టైంలో ఎల్ఎండిలో దాదాపు 12 టీఎంసీల నీరు ఉండడం విశేషం. అంటే ఈ ఏడాది కనీసం ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 5వ వంతు నీళ్లు కూడా లేవు. లోయర్ మానేరుపై జిల్లా సాగు, తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా 1,00,000కు పైగా జనాభా ఉన్న కరీంనగర్ పట్టణానికి తాగునీటికి ఎల్ఎండి ప్రాణాధారం. మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకు నీరు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయి. మానేరు డ్యాం ఎండిపోతూ ఉండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎల్ఎండి ఆయకట్టు 9 లక్షల ఎకరాలకు పైనే ఉంటుంది. కాకతీయ కెనాల్ ద్వారా మార్చి 24 నుంచి 31 వరకు 3,125 క్యూసెక్ల నీటిని సాగునీటికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అది 2 టీఎంసీలకు పడిపోతే ఎల్ఎండి డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటుంది. మరోవైపు మిడ్ మానేరు నుంచి ప్రస్తుతం ఎల్ఎంటీకి 1,626 క్యూసెక్ల నీరు ఎల్ఎంటీకి వస్తోంది. కానీ కాకతీయ కాల్వ ద్వారా ఎల్ఎండి నుంచి నిత్యం 3,258 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తున్నాయి. ఇందులో మిషన్ భగీరథకు 258 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం జూలై 30 వరకు 1.25 టీఎంసీల నీరు అవసరం. ప్రస్తుతం మిడ్ మానేరులో 9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇందులో 4 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగిలిన నీటిని ఎల్ఎండికి తరలించనున్నారు. జూలై 30 వరకు ఎల్ఎండిలో 4.9 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఎల్ఎండి నుంచి అవుట్ఫ్లో 3,258 క్యూసెక్లు ఉండగా ఇన్ఫ్లో కేవలం 1,626 క్యూసెక్లు మాత్రమే వస్తోంది. ఫలితంగా ఎల్ఎండిలో నీటి నిల్వలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. మా పొలం మొత్తం ఎండిపోయింది. నీళ్లు లేక బోర్ల నీళ్ళు లేవు. ఆ కాలువ నీళ్ళు ఒక్కరోజు ఇడిచినట్టు ఇడిచిర్రు, మళ్ళీ ఎట్లయిందో బంద్ చేసిర్రు. కనీసం అది కాలువ నీళ్ళు ఇడిచినా కానీ మా బోర్లలో నీళ్ళు ఏపుతుండే, నీళ్ళు వస్తుండే. ఈ పెట్టిన ఆ పెట్టుబడి కూడా మాకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. గమనించాలి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. నీళ్ళు లేవన్నా, నీళ్ళు లేక ఎండిపోయింది. మొన్న ఒకరోజు కాలువ ఇచ్చారు. ఒకరోజు కాలువ ఇచ్చినందుకు ఒక 2-3 రోజులు మంచిగా పోసింది రిగ్గు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు ఇడిచారు, పొలాలు ఎండిపోలేవు. ఇప్పుడు వీళ్ళు ఎక్కినట్టే మొత్తం కరెంట్ సూత ప్రాబ్లం అవుతుంది, నీళ్లు సూత లేవు. గత ఏడాది పుష్కలమైన నీటి నిల్వలున్న మానేరు జలాశయాలు ఇప్పుడు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ సర్కారు కక్షపూరిత వైఖరి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు నెలకొన్న దుర్భర పరిస్థితులకు ప్రకృతి కంటే ఎక్కువ కాంగ్రెస్ పాలకులదే ప్రధాన తప్పిదం. కరువొచ్చిన సమయంలోనే కాళేశ్వరం విలువ తెలుస్తుందని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందే అందుకు. అతివృష్టి అయ్యే సమయంలో నీటిని ఎత్తిపోసి కాళేశ్వరంలోని ప్రాజెక్టులు బరాజుల్లో నింపుకొని కరువు కాలంలో వాడుకోవచ్చనే ఆలోచనతో ఈ ప్రాజెక్టును నిర్మించారు కేసీఆర్. అందుకు తగ్గట్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడాదంతా నీటిని ఎత్తిపోసుకుని రైతులకు సమృద్ధిగా నీళ్లిచ్చారు. కాళేశ్వరం జలాలతో ప్రాజెక్టులు బరాజులే కాదు, వేల సంఖ్యలో చెరువులను నింపారు. ఫలితంగా భూగర్భ జలాలు పైకి ఉబికి వచ్చాయి. ప్రాజెక్టు ఆయకట్టుతో పాటు బోరుబావుల కింద లక్షల ఎకరాల్లో సమృద్ధిగా పంటలు పండాయి. కానీ కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై పగబట్టింది. కేసీఆర్ పై పగ సాధించేందుకు తెలంగాణకు ఆయుపట్టుగా మారిన కాళేశ్వరంను నిర్వీర్యం చేసే కుట్రలకు తెగించింది.
కాళేశ్వరానికి కీలకమైన మేడిగడ్డ బరాజులో ఏర్పడిన చిన్న సమస్యను సాకుగా చూపించి ప్రాజెక్టుని నాశనం చేసే కుట్రలకు పాల్పడుతున్నది. అందుకే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వ పట్టిపోయి కనిపిస్తున్నది. కాళేశ్వరం ఎత్తిపోతలు బంద్ అవడంతో మానేరు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. చాలామంది కాళేశ్వరం ప్రాజెక్టు ఇది వేస్ట్, ఇది అవసరం లేని ప్రాజెక్ట్ అని చెప్పి నిందలు మోపినారు. గోదావరి నదిలో ప్రాణహిత నది కలిసిన తర్వాత ఎండాకాలంలో కూడా 5,000 క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తుంది గోదావరి నదిలో. కేసీఆర్ గారు ఆ దూరదృష్టితోని దురదృష్టవశాత్తు కాలం కలిసి రాకపోతే కూడా ఈ నింపొచ్చు దీన్ని. అందుకోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. మొన్న కుంగిపోయిన తర్వాత కూడా వెంటనే చర్యలు తీసుకొని ఉండి ఒక కాఫర్ డ్యామ్ నిర్మించి ఉంటే ఒక 50 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసి మిడ్మానేరు ఎల్ఎండి నింపించేటువంటి అవకాశాలు ఉండే. కేవలము నిందించడానికి, బదనాం చేయడానికి చర్యలు తొందర తీసుకపోవడం వల్ల ఇవాళ ఇట్లా ఎండిపోతున్నది. ఎన్నికలకు ముందు రైతు రాజ్యం తెస్తామన్న కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆగం చేసింది. గోదావరి నదిలో నిత్యం 5,000 క్యూసెక్ల నీరు వృధాగా పోతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 50 టీఎంసీలకు పైగా నీరు సముద్రం పాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేడిగడ్డలో కుంగిన పిల్లర్ల దగ్గర కాపర్ డ్యాం నిర్మాణం చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. కుట్రపూరితమైన కాంగ్రెస్ సర్కారు వైఖరి మూలంగా ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు వరద కాల్వపై ఆధారపడి సాగు చేసుకునే రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరద కాల్వ ఆయకట్టుకు సుభిక్షంగా నీరు అందించారు. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వరద కాల్వను జీవాధారగా మార్చారు. వరద కాల్వ నుంచి మోటార్ల ద్వారా రైతులు వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేశారు. కానీ ఈ ఏడాది మేడిగడ్డ మరమ్మతుల జాప్యం కారణంగా కాళేశ్వరం నీరు రాక వరద కాల్వ అడుగంటిపోయింది. ఫలితంగా వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఎండిపోయిన వరద కాల్వలో రైతులు జేసీబీలతో తవ్వించి నీటి జాడల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలు ఎల్ఎండి పైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ఎల్ఎండిలో 5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ప్రతిరోజు ఒక కరీంనగర్ పట్టణ ప్రజలకే 55 మిలియన్ లీటర్ల నీటిని ఎల్ఎండి నుంచి సరఫరా చేస్తారు. ఈ లెక్కన జూన్ వరకు 2 టీఎంసీల నీరు ఇందుకే సరిపోతుంది. మరోవైపు మిడ్మానేరు నుంచి ఇంట్లో తక్కువగా వస్తూ ఉండడంతో వేసవి ముదిరితే కరీంనగర్ ప్రజలకు మంచినీటి తిప్పలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిత్యం ఎల్ఎండి కట్టపైన వాకింగ్ కు వచ్చే స్థానికులు సైతం జలాశయంలో నీటి మట్టాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు కార్తీక్ అండి. నేను ఇక్కడ జనరల్గా మార్నింగ్ వాక్ వస్తుంటాను. సో నేను లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కానీ చూస్తుంటే ఇంతగానో తగ్గలేదు వాటర్ అనేది. సో సడన్గా వాటర్ అనేది చాలా తగ్గిపోయింది. సో అది అంటే యాక్చువల్గా మాకు ఐడియా లేదు, లైక్ మరి వాటర్ రిలీజ్ అవ్వలేదా ఏంటో కానీ చాలా తగ్గిపోయింది. ఈవెన్ వాటర్ కూడా వచ్చేది లైక్ డైలీ వచ్చేది మనకి, ఇప్పుడు అంత డైలీ రావట్లేదు, డే బై డే వస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోనూ రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. రుద్రంగిలో సాగునీరు అందక 100 ఎకరాల్లో వరి పంటలు ఎండిపోతున్నాయి. ఎలాగైనా పంటలను బతికించుకోవాలని కొందరు రైతులు వాటర్ ట్యాంకర్లతో పంట పొలాలకు నీరందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా సాగునీటి కోసం రైతుల ఆందోళనలు, ధర్నాలు కనిపిస్తున్నాయి. మండుటెండలో సైతం రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు లోయర్ మానేరులో నీటి నిల్వలు పడిపోతుండడంపై మత్స్యకారులు సైతం ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నడూ ఎల్ఎండిలో ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు కక్షపూరిత వైఖరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్ల శాపంగా మారింది. మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా రేవంత్ సర్కార్ చేస్తున్న వ్యూహాత్మక జాప్యం వల్ల మానేరు జలాశయాలు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.